ఎలా ఉన్నారు? బిగ్ బాస్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా సీరియల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేనైతే అన్నిటికంటే ముందర నేను ఎపిసోడ్ రివ్యూస్ అయితే చెప్తా ఉంటాను. మీకు ఏదైనా సీరియల్ రివ్యూ కావాలంటే నన్ను నా ఛానల్లో మెన్షన్ చేయండి, దీని గురించి చెప్పండి అనేసి. నేనైతే ఆ సీరియల్ గురించి రివ్యూ అయితే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే నేను పొదరిల్లు సీరియల్ అయితే రాత్రి ఏం జరగబోతుందో ఇప్పుడైతే నేను చెప్పేస్తాను. ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అనమాట మన ఛానల్లో. చూసి ఫాలో అవ్వచ్చు, అలాగే లైక్ కొట్టి వీడియో చూడండి. ఈ రోజు ఏం జరిగింది ఎపిసోడ్లో అనుకుంటే, ఇంకా మహా వాళ్ళు షాపింగ్ అయితే వెళ్తారు చీరలు చూసుకోవడానికి. ఇంకా సీరియల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ భూషణ్ వాళ్ళ అమ్మ ఉండేసే ఏ చీర నాకొద్దు, ఈ చీర నాకొద్దు, ఆమె సెలక్షన్ చేసింది నచ్చాలా అన్నట్టు చూస్తుంది. ఇది మహాకైతే నచ్చదు. పోయి దూరంగా నిల్చో ఉంటుంది. నాకు అబ్బా నచ్చలేదు పో అన్నట్టు దూరంగా నిల్చో ఉంటుంది. ఇంకా చక్రి ఉంటాడు కదా, ఇంకా అమ్మాయి మీద ఫోజ్ కొట్టాలని చెప్పేసి అమ్మాయి దగ్గరకు వచ్చి రకరకాల షర్ట్లు వేసుకొని రకరకాలుగా వచ్చి హాయ్ హలో నన్ను చూడు అన్నట్టయితే చెప్తా ఉంటాడు. కానీ అమ్మాయి అసలు పట్టించుకోదు. ఆఖరికి ఆ షాప్లో ఉన్న షర్ట్లు వేసి అమ్మిన సేల్స్ మ్యాన్ కూడా మొత్తం వేసుకోండి, ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నాను సార్ అన్నట్టు ఉంటాడు. అసలు పట్టించుకోదు. భూషణ్ వాళ్ళ అమ్మ చీరలన్నీ చూస్తూ ఉండేసి మా అబ్బాయికి రెడ్ కలర్ నచ్చదు అని చెప్పేసరికి పిల్లకి అమ్మయ్యా రెడ్ కలర్ అంటే ఆంబోతులకు కూడా నచ్చదు కదా, ఇప్పుడు తిన ఆంబోతు శివతాండవం చేస్తాడులే అనేసి వచ్చేసి నాకు అయ్యయ్యో నాకు ఈ రెడ్ కలరే కావాలా అంటుంది. ఇంకా భూషణ్ ఉండేసి అమ్మ కట్టుకునేది తను కదా, తన రెడ్ కలర్ కావాలంటుంది కదా వదిలే అనేసరికి ఇంకా మహా వాళ్ళ వదిలేసి చూసావా ఎలా అన్నాడు అనేసరికి ఇంకా మహా అంటుంది వామ్మో రకరకాల టాలెంట్లు చూపిస్తున్నాడు అబ్బా మనవడా అనేసి తనైతే అనుకుంటుంది. చక్రి వాళ్ళ అన్న విషయానికి వస్తాము. పాపము పెళ్లి ఆగిపోతుంది. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఎప్పుడు అక్కడ కూర్చొని ఎవరో మీ సాడీలు చెప్పడం అలవాటు, ఎవరో ఒకరు కాదే సొంత తమ్ముడు అంటేనే పడదు కదా. ఆయన వచ్చి పెళ్లి చూపులకని వస్తే వాళ్ళు పెళ్ళి అయిపోయి వాళ్ళ నాన్నగారు వచ్చేసి వాళ్ళ అమ్మని చంపేశారు అని చెప్పేసి పుకారు అయితే పుట్టించున్నారు కదా. ఆ విషయం మీద పాపం ఒక తండ్రి పడే ఆవేదన అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ తండ్రి పెళ్లి ఆగిపోతే పాపము ఆ బాధ వర్ణాతీతము. ఆయన తాగుపోతాడే కానీ వ్యక్తిగతంగా వాళ్ళ నాన్న చాలా మంచోడబ్బా, ఉంటుంది కదా ఆ ప్రేమ అనేది. అందుకని పాపం అయ్యో నా కొడుకు పెళ్ళి ఆగిపోయిందా అనేసి వచ్చేసి ఏరా నా కొడుకు పెళ్ళి ఆగొడతావు నువ్వు అని చెప్పేసి కొట్టడానికి వస్తాడు. ఇంకా వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది. చెల్లికి మందరా అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఏం మందరా నువ్వు వచ్చేసి పెళ్లి చెడగొడతారా మీరు అనేసరికి అక్కడ ఒక చిన్నపాటి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళ మాధవ్ వచ్చి తాపి మేస్త్రి కదా, అక్కడ పని చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి చెప్తాడు అన్న మీ నాన్న వచ్చేసి వాళ్ళ అన్నదారితో గొడవ పెట్టుకుంటున్నాడు అన్నసరికి పాపం గబగబా వెళ్తాడు. వెళ్ళేసరికి పాపం చాలా బాధపడతాడు. అదేంటది పక్కన వాళ్ళు కూడా అంటారనమాట, మీకు ఆస్తి గొడవలు ఏదైనా అంటే అక్కడ చూసుకోవాలి కానీ పెళ్లి ఆపడం ఏంటి అనేసి వాళ్ళు కూడా అడుగుతారు. అనేసి అది కూడా నిజమే కదా, పెళ్లి ఆపడం ఏంటి, నాకు అది దాని గురించి బాగా చేసి సీరియల్ అయినా సరే మనం కొన్ని ఓన్ చేసుకుంటాం కదా. ఈ సీరియల్ వచ్చేసి నాకు ఈ విధంగా అయితే నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇట్లా ఉమ్మడి కుటుంబం పెళ్లి చేసుకుని ఎవరి దారిలో వాళ్ళు పోతున్న నేపథ్యంలో ఒకే ఫ్యామిలీ నలుగురు కొడుకులు నాన్న అందరూ కలిసి ఉన్నారు కదా. ఈ ఉమ్మడి ఫ్యామిలీ అయితే నాకు నచ్చింది. ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యామిలీ అయితే కరువైంది కదా. పోనీ సీరియల్ అయినా చూసుకొని అయితే ఆనందపడదామని అయితే చూస్తున్నాను. ఇక తండ్రి వచ్చేసి అనేసరికి ఇంక అందరూ అంటారనమాట, అదేంటి అది అతను పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు ఆపాలా మీరు అని చెప్పి అనేసరికి అక్కడ చిన్నపాటి గొడవ జరిగేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కట్ చేస్తే మహా దగ్గరికి వచ్చి వాళ్ళ వదిన వచ్చి చెప్తుంది అనమాట, ఇదిగో చూడు మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైనాయి కదా, ఒక పని చేయండి మీ ఇద్దరు దూరంగా వెళ్ళి మాట్లాడుకోండి మీ ఇద్దరు అని చెప్పేసరికి నువ్వు చెప్పేసరికి నీ గోల్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి మహాతో చెప్తుంది వాళ్ళ వదిన. దానికి సరే అంటాడు. ఇంకా కట్ చేసి ఇక్కడ చక్రి ఉంటాడు కదా, అయ్యో ఎవరు అసలు బయటకే రాలేదే, నేను లవ్ చేసిన అమ్మాయి, నాకు అమ్మాయి నచ్చింది, బయటకు వస్తే బాగుండు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఈ లోపల మహావాళ్ళన్న బయటకు వస్తాడనమాట. మహావాళ్ళన్న బయటకు వచ్చేసరికి ఇతను అడుగుతాడు చక్రి, ఇక్కడ ఎవరికి పెళ్ళి, మీరు పెళ్ళి అంటున్నారు ఎవరికి అనేసరికి మా చెల్లికి పెళ్ళి అనేసి వాళ్ళ అన్న అయితే అంటాడు. వాళ్ళ అన్న పేరు హరి అయితే అంటాడు అనమాట, మా చెల్లి పెళ్ళి అనేసరికి అదేమనుకుంటాడు. అప్పుడే హరి వాళ్ళ వైఫ్ వస్తుండేసరికి ఓ ఇతనికి ఈమెకే నా పెళ్ళి అంటే ఏంటి నువ్వు అలా, నా మెళ్ళ తాడుంది నుదుటి సింధూరం ఉంది నీకు అర్థం కాలేదా, నేను తన వైఫ్ని అంటే ఓ అయితే మీ చెల్లి ఎవరు అనేసరికి ఇంకా మహా వస్తూ ఉంటుంది. ఏంది ఈ అమ్మాయితో పెళ్ళి, అయ్యో నేను లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళి కుదిరిందా అనేసి చాలా బాధపడతాడు. ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళు వచ్చేసి బయలుదేరుతారనమాట.
కార్లో మాట్లాడుకుంటా వద్దామని చెప్పేసి వస్తున్నసరికి కార్ ఎక్కుతుంది మహా. ఇంకా చక్కని కూడా ఎక్కుతాడు. అంటే కారు డ్రైవర్ కదా, డ్రైవ్ చేసుకొని పోతుండేసరికి ఇంకా భూషణ్ అంటాడనమాట, చెప్పు ఏంటో చెప్పు అనేసరికి చెప్తుంది, నేను ప్రాజెక్ట్ చేశాను, నా డ్రీమ్ ఇది, నేను వచ్చేసి మంచి మంచి అంతా నా లైఫ్ బాగుండాలి అన్నట్టు మాట్లాడుతుంది. నేనేం చేయాలా, చక్కభోజనం చేసి కూర్చోవాలా పెళ్ళైనాక, అలాంటివి ఏం కుదరదు, నేను పనికి వెళ్తే నువ్వు నాకు ఎదురు రావాలా అలా చెప్తాడనమాట. అంటే ఆడవాళ్ళు అంటే అంత చీపా, వాళ్ళకంటే ఒక కోరికలు ఉండవా, ఆశయాలు ఉండవా అన్నట్టు అనిపించింది. నా ప్లేస్లో ఆ భూషణ లాంటి వాడు నేను పెళ్లి కూడా చేసుకోవచ్చు, వాడు సైడ్ తిరుగు కూడా చూడను, అదే చేసింది కదా మహా కూడా అలాగే చేస్తూ ఉంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.